బోడే ప్రసాద్ ప్రారంభించారు. కానూరు మురళీనగర్లో ఎన్నో ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న షెడ్ను రైతు బజార్గా ఏర్పాటు చేశారు. ప్రారంభోత్సవం అనంతరం వ్యాపారులతోటి కలిసి కూరగాయలు అమ్ముతూ వారితో మమేకమయ్యారు. రైతు బజార్లో వ్యాపారులు ఎవరికి ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదని, ప్రతి షాప్ యజమానికి హెల్త్ పాలసీ కట్టబోతున్నామని తెలిపారు. త్వరలో కానూరులో మరో రైతు బజార్ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. ఏడాదిన్నర కాలంలో అభివృద్ధితోటి కానూరు చరిత్ర తిరగరాశామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. తాడిగడప మున్సిపాలిటీలో మరొక రైతు బజార్ని ప్రారంభించడం జరిగింది. దాదాపుగా 3.5 నుంచి 4 లక్షల మంది ప్రజలు నివాసిస్తున్న ఈ మున్సిపాలిటీలో ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఒక రైతు బజార్ కూడా లేదు. అయితే మున్సిపాలిటీలో 3 రైతు బజార్లు ప్రారంభించడం జరిగింది. రాబోయే నెల రోజుల్లో ఇంకొక రైతు బజార్ను కూడా ప్రారంభించబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా రైతు బజార్లు. కొన్ని విమర్శించే నోర్లకి మేము సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా మాకు ఉంది. ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా ప్రజల నుంచి ఎక్కువ ఎవరైతే రైతు బజార్లో వ్యాపారస్తులు ఉన్నారో రైతు బజారు రేట్లకి కూరగాయలు అమ్ముతా ఉన్నారు. ఇంకేదో షాపులు అమ్ముతున్నారు, రెంట్ తీసుకుంటున్నారు అని చెప్పి రకరకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నేను ప్రతిసారి కూడా ఒకటే చెప్తా ఉన్నా, ఎవరికి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికైతే అలాట్ చేశామో వాళ్లే ఈ షాపు నడుపుకోవాలి. ఎవరికైనా అద్దెకిచ్చినా కానీ అమ్ముకున్నా కానీ అంటే తొలగించబడుతుంది అని చెప్పేసి ఇది ప్రజలకి ఉపయోగపడుతుంది. తక్కువ ధరకి కూరగాయలు ఎక్కువ మంది ఇక్కడ కొనుక్కోవడానికి ప్రజలకు ఉపయోగపడుతుంది, డబ్బులు ఆదా చేసుకోవడానికి. అందుకనే ఇది ఉపాధి, ప్రజలకి సంక్షేమం, అభివృద్ధిలో భాగం. అభివృద్ధి ఏంటంటే ఇంతకుముందు డంపింగ్ యార్డు, తాగుబోతులు ఇక్కడికి వచ్చి తాగేసి చెత్త లేకపోతే గార్బేజ్ అంతా కూడా నిండిపోయి ఉండేది. అలాంటి దాన్ని అభివృద్ధి చేసి ఉపాధి ఒక 50 మందికి ఉపాధి పొందుతున్నారు, ప్రజలు లబ్ధి పొందుతా ఉన్నారు. కాబట్టి ఇది ప్రజా రైతు బజార్, వారికి వాళ్లే నిర్వహించుకునే ప్రజా రైతు బజారు.